నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. హాంకాంగ్ లోని 8 టవర్లలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 128 మంది మరణించినట్లు అక్కడి అధికారులు శుక్రవారం ప్రకటించారు. ప్రమాదం తర్వాత 200 మంది కనిపించకుండా పోయారని, వారి ఆచూకీ ఇంకా తెలియలేదని అంటున్నారు. భవనాల్లో మంటలను ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది ఒక్కో ఫ్లాట్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక భవనంలో చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనున్న టవర్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 1000 మంది సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని కిలలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు 24 గంటల సమయం పట్టగా నేటికి కొన్ని ఫ్లాట్స్ నుంచి పొగలు వస్తున్నట్లు చెప్తున్నారు. ఇంకా ఎన్ని మరణాలు చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా మంటలు అనేవి లైట్ గా ఉన్నాయని చెప్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. సో ఈ సంఘటన మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.